ప్రపంచంపై ప్రళయంలా విరుచుకుపడుతున్న క్యాన్సర్పై పోరాటానికి సహకారమిస్తూ క్యాన్సర్ విముక్తికి సందేశమందిస్తున్న ఈ కార్యక్రమానికి చేయూతనందిస్తున్న మానవతావాది శ్రీ చుక్కపల్లి పిచ్చయ్య గారికి కృతజ్ఞతాభినందనలు. భయం వద్దు, క్యాన్సర్ నయమవుతుంది. క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్. సృష్టి ఆది నుండి అనేక వ్యాధులు మానవుడి మీద దాడి చేస్తూనే ఉన్నాయి. మానవుడు వ్యాధుల మీద నిరంతరం పోరాటం సాగిస్తూనే ఉన్నాడు. క్రమక్రమంగా ఆయుర్వేదం, హోమియోపతి, అల్లోపతి వైద్య విధానాలు పుట్టుకొచ్చాయి. మానవ జాతిని వ్యాధుల నుండి కాపాడటానికి వైద్య శాస్త్రం అనేక పరిశోధనలతో విజయం సాధిస్తూనే ఉంది. క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మానవ హరణం చేస్తోంది. ప్రపంచంలో ప్రతి సంవత్సరం కొత్తగా 2,40,00,000 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. వారిలో సుమారు 1,60,00,000 మందిని పొట్టనబెట్టుకుంటోంది. వయసుతో నిమిత్తం లేకుండా ప్రపంచ జనాభాలో ప్రతి 1000 మందిలో ఒకరు క్యాన్సర్కు గురవుతున్నారు. భారతదేశంలో ప్రతి ఏటా 9 లక్షల మందికి సోకగా సుమారు వారిలో 6 లక్షల మంది మరణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 70,000 మందికి క్యాన్సర్ వచ్చి 40,000 మందిని ఒక సంవత్సరంలోనే చంపేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ప్రకారం 41,70,000 కోట్ల ఆర్థిక నష్టాన్ని ప్రపంచానికి కలిగిస్తోంది క్యాన్సర్. క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైన మృత్యు హెచ్చరిక. భయపడకండి, మానవుడు సాధించలేనిది ఏదీ లేదు. అన్ని జబ్బుల్లాగే క్యాన్సర్ నయమవుతుంది. క్యాన్సర్ మీద వైద్య శాస్త్రం అనేక సూచనలు అందిస్తోంది. తెలుసుకుని జాగ్రత్త పడి క్యాన్సర్ను నివారించుకోండి. అవగాహనతో ఆరోగ్యవంతులుగా జీవించండి. క్యాన్సర్ని మనకు అర్థమయ్యే విధంగా 2 రకాలుగా విభజించుకోవచ్చు. వాటిలో ఒకటి రక్తానికి సంబంధించిన క్యాన్సర్. రక్త కణాలకు సంబంధించిన క్యాన్సర్స్ కాకుండా మిగతా కణాల క్యాన్సర్స్ అన్నిటినీ కలిపి సాలిడ్ క్యాన్సర్స్ అని మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పుకోవచ్చు. ఈ సాలిడ్ క్యాన్సర్స్లో మనకి ఊపిరితిత్తుల క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, పెద్దపేగు క్యాన్సరు, తర్వాత అండాశయం క్యాన్సరు, లివర్ క్యాన్సరు, ప్యాంక్రియాస్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, ఇలాగ అన్ని క్యాన్సర్స్ని కలిపి సాలిడ్ క్యాన్సర్స్గా మనం చెప్పుకోవచ్చు. మానని పుండు, అసహజమైన రక్తస్రావం, తగ్గని దగ్గు, ఎంతకీ తగ్గని జ్వరం, బొంగురు గొంతు, కళ్ళెలో రక్తపు చార, పెరుగుతున్న కంతులు, రొమ్ములో గడ్డలు, మలంలో రక్తం, మలమూత్ర విసర్జన సమయాలలో మార్పు, పుట్టుమచ్చల మార్పు, కారణం లేకుండా తగ్గుతున్న బరువు, ఈ లక్షణాలుంటే క్యాన్సర్ ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని త్వరితగతిన పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్యాన్సర్ రావడానికి గల కారణాలలో ముఖ్యంగా ఏంటంటే పొగాకు. ఈ పొగాకు అనేది మనం ఏ రూపంలో తీసుకున్నా మనకి క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. పొగాకు ద్వారా నోటికి, ఆహార నాళానికి, ఊపిరితిత్తులకు, పొట్ట, కాలేయము, ప్యాంక్రియాస్కి, కిడ్నీలకి, రొమ్ముకు, రక్తానికి క్యాన్సర్ రావచ్చు. క్యాన్సర్ కాకుంటే అల్సర్, లంగ్స్ చెడిపోవటం, పక్షవాతం, గుండెపోటు, ఏదో ఒక రోగం మాత్రం తప్పదు. గుట్కా,
జర్దా, సిగరెట్, బీడీ, చుట్ట ఏ రూపంలో పొగాకు తీసుకున్నా అనారోగ్యం తప్పదు. పొగాకులో ఉన్న 4000 రసాయనాలలో 40 వలన క్యాన్సర్ వస్తుందని వైద్యులు నిర్ధారించారు. పొగాకులో ఫినాయిల్, తారు, సీసం వంటి విష పదార్థాలున్నాయి. ఈ పొగాకు కాకుండా క్యాన్సర్ రావడానికి వేరే కారణాలు ఏమేమి ఉన్నాయంటే ఆల్కహాల్ అంటే సారాయి, సారాయి తీసుకోవటం వల్ల ఏంటంటే డైరెక్ట్గా లివర్ డ్యామేజ్ అయిపోయి లివర్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. ఈ మద్యం తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది స్మోకింగ్ అంటే పొగాకు తీసుకోవటం కూడా అలవాటు ఉంటుంది. సో ఈ రెండు కలిపి తీసుకోవటం వల్ల వీళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వలన దాదాపు 70% సర్విక్స్ క్యాన్సర్లు, ఈ హెపటైటిస్ బి సోకిన వాళ్ళకి అంటే లివర్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. వాటికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా ఆ వైరస్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. తద్వారా క్యాన్సర్ కూడా రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. కొన్ని కెమికల్స్ ఎక్స్పోజర్ అవటం వల్ల కూడా క్యాన్సర్ రావచ్చు. బహిర్గతమైన కొన్ని రసాయనాల వలన క్యాన్సర్ రావచ్చు. యాస్బెస్టస్ వల్ల ఊపిరితిత్తులకు, షూ ఇండస్ట్రీ రసాయనాల వల్ల కిడ్నీలకు, మూత్రాశయానికి క్యాన్సర్ సోకవచ్చు. నిరంతరం అతివేడిలో ఉన్న క్వారీలో పనిచేసేవారికి, సిమెంట్ వలన, క్రషర్స్, ధూళి వలన, కలుషిత ఆహారం వలన, ఫంగస్తో చేదెక్కిన వేరుశెనగ వలన, సాల్టెడ్ ఫుడ్, బొగ్గు మీద కాల్చిన ఆహారం వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల కూడా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. సహజ సిద్ధంగా ప్రకృతిలో ఉన్న రేడియేషన్ ఒక్కోసారి మోతాదు మించితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. మానవ తప్పిదం వల్ల అణు రియాక్టర్స్ పేలినప్పుడు అణుధార్మికత సోకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రెండవ ప్రపంచ యుద్ధంలో హీరోషిమా, నాగసాకిలపై అణుబాంబు దాడి జరిగి ఇప్పటికీ ఎంతో మంది క్యాన్సర్ బారిన పడుతూనే ఉన్నారు. ఆరోగ్యవంతమైన వ్యక్తుల్లో సింపుల్ పరీక్షలు చేయటం ద్వారా క్యాన్సర్ లాంటివి ఏమన్నా ఉంటే కనుగొనడానికి చేసే ప్రయత్నం, దీన్ని స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం. ఈ స్క్రీనింగ్ టెస్టుల్ని మనం ముఖ్యంగా ఎక్కువగా వచ్చే జబ్బులకు మాత్రమే చేస్తాం. వాటిలో మొదటిది బ్రెస్ట్ క్యాన్సర్. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సరు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ని ఎలా కనుక్కోవాలి అంటే 40 సంవత్సరములు దాటిన మహిళ సంవత్సరానికి ఒకసారి డాక్టర్ చేత బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ అంటే రొమ్ము ఎక్స్రే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇరవై సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా నెల బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెలసరి అవుతున్న వాళ్ళకంటే మెన్స్ట్రువల్ సైకిల్ జరుగుతున్న వాళ్ళకి ఆ బ్లీడింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్ చేసుకోవాలి. అదే నెలసరి ఆగిపోయిన వాళ్ళకైతే నెలలో మొదటి తారీఖు సొంతగా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు. చేతి వేళ్లను ప్యాడ్లా చాచి రొమ్ము చుట్టూ తిప్పి రొమ్ములో గడ్డలు గుర్తించవచ్చు. అద్దంలో వంగి చూసుకుని తేడాను గమనించాలి. పడుకుని ఈ విధంగా కుడి ఎడమ రొమ్ములను పరీక్షించుకోవాలి. చనుమొనల నుండి ద్రవాలు, రక్తం వచ్చినా, వాపు కనిపించినా, రొమ్ముపై చర్మం గట్టిపడినా, రొమ్ములో గడ్డలు వచ్చినా, చనుమొన ఒక పక్కకు లాగేసినట్లు ఉన్నా, ఒక రొమ్ము ఆకారం మారినా క్యాన్సర్గా గుర్తించే వీలుంటుంది. మహిళల మరణాలలో రొమ్ము క్యాన్సర్ ప్రథమ స్థానంలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ప్రకారం
ప్రతి 8 మందిలో ఒకరికి రొమ్ము క్యాన్సర్ సర్వసాధారణంగా వస్తోంది. క్యాన్సర్ కేసుల్లో రొమ్ము క్యాన్సర్ వారు 9% ఉన్నారు. భారతదేశంలో ప్రతి ఏటా 80,000 మందికి రొమ్ము క్యాన్సర్ వస్తోంది. రెండవది సర్విక్స్ క్యాన్సర్, గర్భాశయం ముఖద్వార క్యాన్సర్. అంటే మ్యారేజ్ అయిన తర్వాత అప్పటి నుంచి సంవత్సరానికి ఒకసారి ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. స్త్రీలలో క్యాన్సర్ మరణాలలో ముఖ్యమైన వాటిలో రెండవది గర్భకోశ ముఖద్వార క్యాన్సర్. దీనిని చాలా మటుకు అరికట్టగలిగే అవకాశం ఉన్నది ప్యాప్స్మియర్ అనే పరీక్ష ద్వారా. ఇది స్క్రీనింగ్ పరీక్ష. ప్యాప్స్మియర్ పరీక్షలో గర్భకోశ ద్వారం నుంచి కణాలు తీసి మైక్రోస్కోప్లో పరీక్ష చేస్తారు. ఈ పరీక్ష ప్రతి 2-3 సంవత్సరాలకి ఒకసారి ఆడవాళ్ళు చేయించుకుంటే చాలా ఉపయోగం. ఈ పరీక్ష ద్వారా క్యాన్సర్గా మారకముందే గుర్తించే అవకాశం ఉన్నది. అది రొటీన్గా అందరూ గైనకాలజిస్టుల దగ్గర 30 ఏళ్ల పైబడిన వారికి చేయటం జరుగుతుంది. ఈ ప్యాప్స్మియర్ కనుక వరుసగా 3 సంవత్సరాలు నార్మల్ అని కాకపోతే నెగిటివ్ అని వచ్చిందంటే ఆ తరువాత ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకోవచ్చును. పెద్దపేగు క్యాన్సర్ని గుర్తించేది ఎలాగంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళలో సంవత్సరానికి ఒకసారి మోషన్ అంటే మలంలో రక్తం ఏమన్నా లీక్ అవుతుందా లేదా అన్నది స్టూల్లో చిన్న పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. అలాగే డాక్టర్ చేత కూడా సంవత్సరానికి ఒకసారి పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. పెద్ద పేగు మొత్తాన్ని ఒక చిన్న ట్యూబ్ పంపించడం ద్వారా పరీక్ష చేస్తారు. దీన్ని కొలనోస్కోపీ అంటారు. కొలనోస్కోపీ ద్వారా పెద్ద పేగులో క్యాన్సర్ ఇతర సమస్యల్ని కనుగొంటారు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ టెస్టు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా ప్రోస్టేట్ క్యాన్సర్కి ప్రోస్టేట్ క్యాన్సర్కి 50 సంవత్సరాలు దాటిన పురుషుల్లో సంవత్సరానికి ఒకసారి డాక్టర్ గారి చేత పరీక్ష చేయించుకోవటం, పిఎస్ఏ అనే టెస్ట్ ఒకటి సంవత్సరానికి ఒకసారి చేసుకోవాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఊపిరితిత్తుల క్యాన్సర్, మనకి ఊపిరితిత్తుల క్యాన్సర్ మోస్ట్ కామన్ క్యాన్సర్. ఎక్కువ మంది పురుషులు ఈ జబ్బు బారిన పడుతూ ఉంటారు. వీళ్ళల్లో హెవీ స్మోకర్స్, బాగా స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళల్లో సిటీ స్కాన్, లో డోస్ సిటీ స్కాన్ సంవత్సరానికి ఒకసారి చేసుకోవచ్చు. ఈ విధంగా ఆరోగ్యవంతమైన వ్యక్తులలో సింపుల్ టెస్టులు చేసి క్యాన్సర్ లాంటిది ఏదైనా ఉంటే వాటిని త్వరితంగా తొలి దశల్లో గుర్తించడానికి సాధ్యపడుతుంది. చికిత్స చాలా సులభతరంగా ఉంటుంది, తక్కువ ఖర్చుతో ఉంటుంది, పూర్తిగా నయం చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని స్క్రీనింగ్ టెస్టులు అనేవి తప్పనిసరిగా చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్ ఇలాంటివన్నీ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళల్లో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో అంతకు ముందుగానే, అంటే ఉదాహరణకి ఒక పెద్దపేగు క్యాన్సర్ వంశపారంపర్యంగా సంక్రమించే క్యాన్సర్ ఒక వ్యక్తులు 40 సంవత్సరాలలో బయటపడిందంటే ఒక 10 సంవత్సరాల ముందు నుంచే ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం చేసిన జెనెటిక్ టెస్టింగుల్లో ఆ జబ్బు బారిన పడ్డ వాళ్ళ లోపం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా కనిపిస్తే వాళ్ళల్లో ఆ భాగం ఏదైతే ఉందో ఆ భాగాన్ని తీసేయటాన్ని ప్రివెంటివ్ సర్జరీస్ అంటాం. అంటే ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చే రొమ్ము క్యాన్సర్ అయితే ఓవరీస్ తొలగా ఆ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. ఒక్కొక్కసారి 2 రొమ్ములు తీసేయటం ద్వారా రొమ్ము క్యాన్సర్ రాకుండా నివారించేయచ్చు. అలాగే పెద్దపేగు క్యాన్సర్కి ఆ క్యాన్సర్ వ్యాధి బారిన పడకముందే
ఒక నిర్దిష్టమైన వయసుకి వచ్చిన తర్వాత ఆ భాగాన్ని తొలగించడం జరుగుతుంది. వీటిని క్యాన్సర్ ప్రివెంటివ్ సర్జరీస్ అంటాము. క్యాన్సర్ నిర్ధారణలో ఫస్ట్ రక్త పరీక్షల్లో ఏంటంటే కొన్ని క్యాన్సర్లో కొన్ని పదార్థాలు అధిక శాతం పెరుగుతాయి రక్తంలో, వాటినే మనం ట్యూమర్ మార్కర్స్ అంటాం. అలాంటివి పెరిగినప్పుడు ఏంటంటే అవి రక్తంలో కనిపెట్టి వాటికి వివిధ రకాలైన వేరే పరీక్షలు చేసి ఆ క్యాన్సర్ని నిర్ధారించుకోవటం అనేది జరుగుతుంది. పెథాలజీ పరీక్షల్లో హిమటాలజీ అంటే రక్త కణాలు మరియు బోన్ మ్యారో పరీక్షించడం అనేది మరొక ముఖ్యమైన పరీక్షా పద్ధతి. దీంట్లో రక్త కణాలని తీసుకుని వాటిలో ఏదైనా పెరిగినాయా తగ్గినాయా అని పెరిఫరల్ స్మియర్ ద్వారా మరియు రక్త కణాలు పరీక్షించడం ద్వారా చూస్తాం. అట్లాగే బ్లడ్ క్యాన్సర్ అంటే లుకీమియా, దీంట్లో కణాలు బాగా పెరుగుతాయి. అవి బోన్ మ్యారో పరీక్ష అంటే మజ్జు పరీక్ష అంటారు. బొమికలో ఉన్న మూలిక తీసుకుని వాటి కణాలు పరీక్షించి అది ఏ రకమైన క్యాన్సరు, అది ఏ కోవకి సంబంధించింది అనేది తెలపడం జరుగుతుంది. మరొక ముఖ్యమైన పరీక్ష బయాప్సీ పరీక్ష అంటే ముక్క. ఎక్కడైనా క్యాన్సర్ ఉన్నప్పుడు లేదా గడ్డ ఉన్నప్పుడు ఆ గడ్డను తీసుకుని అది క్యాన్సరా కాదా అనేది నిర్ధారించడానికి దాన్ని ఫర్దర్గా మేము కట్ చేసి పరీక్ష చేసి చూస్తాం. దాన్నే ముక్క పరీక్ష అంటారు. బయాప్సీ పరీక్ష ద్వారా అది ఎలాంటి క్యాన్సర్, భయంకరమైనదా లేకపోతే కొంచెం తక్కువదైనదా, అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వటానికి అది సరిపడుతుంది అనేది తెలపడానికి వీలవుతుంది. క్యాన్సర్లో 4 దశలు ఉంటాయి. ఈ క్యాన్సర్ దశలు నిర్ధారించుకోవడానికి కొన్ని టెస్టులు చేస్తూ ఉంటాం. అంటే ఏమేమి టెస్టులు చేయాలనేది క్యాన్సర్ని బట్టి మారుతూ ఉంటుంది. బట్ సాధారణంగా చేసే టెస్టులు ఏంటంటే సిటీ స్కాన్ పొట్టకు చేయొచ్చు, ఊపిరితిత్తులకి, అలాగా ఏ క్యాన్సర్ అయితే ఆ క్యాన్సర్ని బట్టి ఆ సిటీ స్కాన్ ఏ భాగానికి చేయాలి ఏంటనేది చేయటం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎంఆర్ఐ స్కాను, అలాగే బోన్ స్కాను, ఇవన్నీ కూడా క్యాన్సర్ దశని నిర్ధారించడానికి ఉపయోగం. బట్ సాధారణంగా చేసే టెస్టులు ఏంటంటే ఎక్స్రే నుంచి మొదలుకొని మ్యామోగ్రఫీ, అల్ట్రాసౌండ్ స్కాన్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఇప్పుడు కొత్తగా పెట్ సిటీ స్కాన్ అని కూడా వచ్చిందండి. ఇవే కాకుండా ఇప్పుడు కొత్తగా మనకు అందుబాటులో వచ్చిన టెస్టులు ఏంటంటే పెట్ స్కాన్. వ్యాధి ఏ దశలో ఉంది అన్నది నిర్ధారించడానికి చేస్తాము. ట్రీట్మెంట్ మధ్యలో పెట్ సిటీ స్కాన్ చేసి మనం చేస్తున్న ట్రీట్మెంట్కి జబ్బు ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అన్నది కూడా తెలుసుకోవటానికి వీలుంటుంది. ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత ఫాలోఅప్లో ఉన్నప్పుడు మళ్ళీ జబ్బు తిరగబెట్టిందా లేదా అన్న తెలుసుకోవటానికి కూడా పెట్ సిటీ స్కాన్ చేసుకోవచ్చు. ఒక్కొక్క దశని బట్టి ట్రీట్మెంట్, మనం చేసే ట్రీట్మెంట్ పద్ధతులు మారుతూ ఉంటాయి. తొలి దశల్లో అంటే 1-2 దశల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మందికి పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది. అదే 3వ దశలోకి వచ్చిందంటే
మనం పూర్తిగా నయం చేసే వాళ్ళ సంఖ్య చాలా తగ్గుతుంది. ఇక 4th స్టేజ్ అంటే అది ఫైనల్ స్టేజ్, చివరి దశకు వస్తే మనం చేసే ట్రీట్మెంటు జీవిత కాలాన్ని పొడిగించడానికి, వాళ్ళు జీవించినంత కాలం వాళ్ళకి ఇబ్బందులు తక్కువగా ఉండేటట్టుగా చికిత్స చేయటం జరుగుతూ ఉంటుంది. క్యాన్సర్ ట్రీట్మెంటు ముఖ్యంగా 3 రకాలు. ఒకటి ఆపరేషన్ ద్వారా దాన్ని తొలగించడం, క్యాన్సర్ సర్జరీ. 2 రేడియేషన్ ద్వారా దాన్ని తగ్గించటము. 3 కీమోథెరపీ. ఈ 3 రకాలు ఒకదానితో ఒకటి మిళితమై వాడతాము. కానీ సర్జరీ ఏదైతే ఉందో అది ప్రీ హిస్టారికల్ టైమ్స్ నుంచి క్యాన్సర్ని తగ్గించడానికి వాడే మెయిన్ ట్రీట్మెంట్. క్యాన్సర్ డాక్టర్ అంటే 3 చేస్తారు అని అనుకునే అపోహ ఉంది. అది తప్పు. ఒక డాక్టర్ 3 ట్రీట్మెంట్లు చేయలేరు. క్యాన్సర్ సర్జన్ సర్జరీ వరకే చేయగలుగుతాడు. రేడియేషన్ డాక్టర్ రేడియేషన్ మాత్రమే చేయగలుగుతారు. అలాగే కీమోథెరపీ డాక్టర్ అంటే మెడికల్ ఆంకాలజిస్ట్ ఇంజెక్షన్లు ఇచ్చేవాళ్ళు ఇంజెక్షన్స్ మాత్రమే చేయగలుగుతారు. ఒక్క డాక్టరే మిగతా అన్నీ చేయలేడు. ఒకవేళ చేయాలని ప్రయత్నించినా ఆ జబ్బుకు తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితి వస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్స్కి ఆపరేషన్ ఒకటే సరిపోతుంది, ఎస్పెషల్లీ మొదటి దశలో చేసే జబ్బులు. సో వీటిలో ఆపరేషన్ ద్వారా తొలగించే కణుతులు ఏమేంటంటే రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, చర్మ సంబంధ క్యాన్సర్, కడుపు క్యాన్సర్, క్లోమగ్రంథి క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్లలో ప్రథమ దశలో సర్జరీయే ఉత్తమ చికిత్స. ఒక్కొక్క పార్ట్ని తీసుకుంటే మనము బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా కామన్ క్యాన్సర్. ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉన్నప్పుడు ఫస్ట్ ఆపరేషన్ని వాడి బ్రెస్ట్ రిమూవ్ చేయడము, ఆ తర్వాత ఆ స్టేజ్ని బట్టి అవసరాన్ని బట్టి కీమోథెరపీ, ఆ తర్వాత రేడియేషను ట్రీట్మెంటు ఇస్తుంటాము. బ్రెస్ట్ క్యాన్సర్స్లో బ్రెస్ట్ రిమూవ్ చేయడం ఒకటే కాకుండా అది ఎక్కడెక్కడికైతే పాకుతుందో మెయిన్గా బ్రెస్ట్ నుంచి చంకల్లోకి పాకుతుంది. అలాంటప్పుడు బ్రెస్ట్ రిమూవ్ చేయడము, చంకల్లో ఏదైతే గడ్డలు డెవలప్ అవుతాయో లింఫ్ నోడ్ తీసేయడానికి కూడా ఆపరేషన్ వాడతాం. ముదిరిన జబ్బులు ఉన్నప్పుడు వాళ్ళ ఇబ్బందులు తగ్గించడానికి చేసే సర్జరీస్ కొన్ని ఉంటాయి. వాటిని ప్యాలియేటివ్ సర్జరీస్ అంటాం. అంటే ఇప్పుడు పెద్ద పేగు క్యాన్సర్ కనుక ముదిరిన దశలో ఉండి మోషన్ సరిగా అవ్వకపోతే ఆ పేగు కట్ చేసి బయటికి పెట్టడం జరుగుతూ ఉంటుంది. అది చేయకపోతే ఆ పేషెంట్ తొందరగా మరణించే అవకాశం ఉంటుంది. అన్నవాయ క్యాన్సర్స్లో అవసరాన్ని బట్టి పొట్ట ఓపెన్ చేసి పొట్టలో ఆపరేషన్ చేసి మన ఛాతీని కూడా ఓపెన్ చేసి ఆపరేషన్ చేసుకొని స్టమక్ని ట్యూబ్లాగా చేసుకొని తీసుకొచ్చి కలపచ్చు. ప్యాంక్రియాస్ క్యాన్సర్స్ మెయిన్గా ప్యాంక్రియాస్ని, తర్వాత డ్యూయోడెనమ్ అని స్టమక్ నుంచి చిన్న పేగుల్లోకి వెళ్ళే భాగం ఉంటుంది, అది తీసివేసిన తర్వాత కడుపుకి పేగులకి మార్గం ఏర్పరచడము, లివర్ నుంచి వచ్చే బైల్ జ్యూసులకి చిన్న పేగుకి మార్గం ఏర్పరచడము, మిగిలిపోయిన ప్యాంక్రియాస్కి చిన్న పేగులకి మార్గం ఏర్పరచడం అనేవి చేసి తీసేసిన స్పెసిమెన్ ప్యాథాలజీ రిపోర్ట్ చూసుకుని ఆ స్టేజ్ని బట్టి అవసరాన్ని బట్టి ఒకవేళ అవసరమైతే అంటే లింఫ్ నోడ్కి పాకితేనే కీమోథెరపీ అనే ట్రీట్మెంట్ ఇస్తాము. రెక్టల్ క్యాన్సర్స్లో మళ్ళీ 2 రకాలు. అప్పర్ పార్ట్లో ఉంటే మార్జిన్తో పాటు అది తీసేసి మళ్ళీ పేగుని రెక్టమ్ని కలపాలి. లివర్లోకి స్ప్రెడ్ అయితే ఏ భాగం అయితే స్ప్రెడ్ అయిందో ఆ భాగం లివర్ తీసేసి ఆ తర్వాత కీమోథెరపీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండవది రేడియేషన్ ట్రీట్మెంట్. మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే కరెంటు చికిత్స. కొన్ని క్యాన్సర్స్కి రేడియేషనే ప్రథమ చికిత్స అవుతుంది, అంటే మెయిన్ ట్రీట్మెంట్ అంటాం. అది రేడియేషన్ ట్రీట్మెంట్ అవుతుంది. వాటిలో కొన్ని క్యాన్సర్స్ అంటే ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే సర్విక్స్ క్యాన్సర్, స్వరపేటిక్ క్యాన్సర్, నోరు భాగాలకు సంబంధించిన క్యాన్సర్. ఈ క్యాన్సర్లకి రేడియేషనే మెయిన్ ట్రీట్మెంట్ అవుతుంది. అలాగే ఇంకొన్ని క్యాన్సర్స్లో ఆపరేషన్ తర్వాత లేదంటే కీమోథెరపీ తర్వాత రేడియేషన్ చికిత్సా విధానం అవసరం అవుతుంది. మూడో దశలో ఉన్న రొమ్ము క్యాన్సర్కి
ఆపరేషన్ కీమోథెరపీ అయిన తర్వాత రేడియేషన్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. ఈ రేడియేషన్ చేసే పద్ధతిలో కూడా ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. క్యాన్సర్ ఉన్న ఏరియా చుట్టుపక్కల ఉన్న ఏరియాలు దెబ్బతినకుండా ఆ క్యాన్సర్ ఏరియాకు ఒక్కదానికే రేడియేషన్ తగిలేటట్టుగా ట్రీట్మెంట్ చేసే పద్ధతులు మనకి ఇప్పుడు చాలా అందుబాటులో ఉన్నాయి. ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ని బయట నుంచి రేడియేషన్ ఇచ్చేది ఉంటుంది. ఒక్కొక్కసారి క్యాన్సర్ గడ్డలోకి ఈ రేడియేషన్ పెల్లెట్స్ పెట్టి ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంది. వాటిని బ్రాకీథెరపీ అంటాం అన్నమాట. అలాగే మూడవ క్యాన్సర్ చికిత్సా పద్ధతి ఏంటంటే కీమోథెరపీ. అంటే ఇంజెక్షన్స్ ద్వారా కానీ ట్యాబ్లెట్ల ద్వారా కానీ అంటే మందుల ద్వారా క్యాన్సర్ని తగ్గించే విధానాన్ని మెడికల్ ఆంకాలజీ అంటారు. ఈ బ్లడ్ క్యాన్సరు, బ్లడ్ కణాలకు సంబంధించిన క్యాన్సర్స్ అన్నీ కూడా మందుల ద్వారా పూర్తిగా నయం చేయటం జరుగుతుంది. అలాగే సాలిడ్ క్యాన్సర్స్లో చూసుకుంటే మంచి ఫలితాలు పొందటం కోసం ఆపరేషన్ చేసి కణితి మొత్తం తీసేసిన తర్వాత ఆ జబ్బు మళ్ళీ తిరగబెట్టకుండా ఉండటానికి కీమోథెరపీ చేయటం జరుగుతుంది. అలాగే కొన్ని క్యాన్సర్స్కి రేడియేషన్తో పాటు కీమోథెరపీ చేయటం జరుగుతుంది. అంటే ఈ కీమోథెరపీ రేడియేషన్ ట్రీట్మెంట్ తోటి కలపటం వల్ల రేడియేషన్ ఇంకా బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కీమోథెరపీ పద్ధతి ద్వారా అంటే ఏదైతే జబ్బు బారిన పడిందో అది పూర్తిగా తొలగించకుండా ట్రీట్మెంట్ చేసే అవకాశం కూడా ఉంది. వాటిలో ఉదాహరణకి ఇప్పుడు బ్లాడర్ క్యాన్సర్ అని కానీ లేకపోతే లారింగ్స్ క్యాన్సర్ కానీ రొమ్ము క్యాన్సర్ వీటిల్లో కీమోథెరపీ చేయటం ద్వారా తర్వాత కీమోథెరపీ అయిపోయిన తర్వాత రేడియేషన్ మళ్ళీ కీమోథెరపీ రెండు కలిపి చేయటం ద్వారా ఆ ఎఫెక్ట్ అయిన పార్ట్ని మొత్తాన్ని తీసేయకుండా చికిత్స చేయొచ్చు. దీన్ని ఆర్గాన్ ప్రిజర్వేషన్ సర్జరీస్ అంటాం. 4వ దశలో జబ్బు పాకిపోయినప్పుడు కీమోథెరపీ చేస్తాం. దాన్ని పాలియేటివ్ కీమోథెరపీ అంటారు. కీమోథెరపీ బాడీలో ఎక్కడికి పాకిపోయినా కూడా మందులు బ్లడ్లోకి ఎక్కిస్తాం కాబట్టి క్యాన్సర్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి పనిచేస్తుంది. అందుకని 4వ దశలో సాధారణంగా ఆపరేషన్లు అనేవి సర్జరీలు అనేవి ఒక ప్రత్యేకమైన సందర్భంలో తప్ప రొటీన్గా చేయటం అనేది జరగదు. సో ఈ 4వ దశలో చేసే కీమోథెరపీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి బతికినంత కాలం క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా ఉండేటట్టుగా చూసుకోవటం, అదేవిధంగా వాళ్ళ జీవిత కాలాన్ని పెంచుకోవటానికి చేసే ప్రయత్నం అన్నమాట. చివరి దశ క్యాన్సర్లో ఎక్కువ మంది నొప్పులతో బాధపడుతుంటారు. ఆ నొప్పిని తగ్గించి తక్కువ ఇబ్బందులతో జీవన విధానాన్ని కొనసాగించడానికి ఎనస్థీజియాలజీ డాక్టర్స్ అంటే మత్తు డాక్టర్స్ వారి వైద్య సహాయం మనకు ఎంతో అవసరం. ఇందుకు రకరకాల మందులు ఈనాడు మనకు అందుబాటులో ఉన్నవి. ఇందులో ముఖ్యంగా నార్కోటిక్స్ అనగా మార్ఫిన్ అనే డ్రగ్ మనకు అందుబాటులో ఉన్నది. ఈ మార్ఫిన్ అనేది నోటి ద్వారా తీసుకోవచ్చు, అట్లాగే కొన్ని సందర్భాల్లో ఇంజెక్షన్ రూపంలో తీసుకోవచ్చు, అట్లాగే కొన్ని సందర్భాల్లో వేరే మందులతో కలిసి ఇవ్వబడుతుంది. వేరే మందులు అనగా కార్టికోస్టెరాయిడ్స్, అట్లానే యాంటీ డిప్రెసెంట్స్, అట్లానే యాంటీ కన్వల్సెంట్స్, కొన్ని బోన్ జబ్బుల్లో బోన్ గట్టిపడటానికి ఉండే డ్రగ్స్ కలుపుకొని ఇవ్వటం జరుగుతుంది. కొన్ని స్పెషల్ ప్రొసీజర్స్ కూడా అనస్థీషియాలజిస్ట్ చేయటం జరుగుతుంది. ఇవి నర్వ్ బ్లాక్స్ అంటారు అన్నమాట. ఈ పర్టికులర్ నరం ఏ క్యాన్సర్ భాగానికి అయితే సప్లై చేస్తుందో ఆ పర్టికులర్ నర్వ్ని బ్లాక్ చేయటమే ఈ నర్వ్ బ్లాక్స్ అని ఉంటారు. అదేవిధంగా కొన్ని ఆల్టర్నేట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అవే హిప్నోసిస్, ఆక్యుపంక్చర్, డిస్ట్రాక్షన్ అనేది కూడా మేము ట్రీట్మెంట్లో ఇస్తూ ఉంటాం. క్యాన్సర్కి కీమోథెరపీ ద్వారా చికిత్స చేస్తాం. ఈ కీమోథెరపీ వలన పెరిఫరల్ బ్లడ్లో కౌంట్స్ చాలా గణనీయంగా తగ్గిపోతాయి. సో ఈ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కానీ ప్లేట్లెట్స్ కానీ తగ్గిపోయే వాటిని పెంచుకోవాలి అంటే మనం బ్లడ్ ప్రోడక్ట్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ని పెంచుకోవాలంటే ప్యాకెట్ రెడ్ సెల్స్ వాడతాం.
ఒక యూనిట్ ఆఫ్ ప్యాక్డ్ రెడ్ సెల్స్ వలన 1 to 1.5 grams పర్సెంటేజ్ ఆఫ్ హీమోగ్లోబిన్ని పెంచుకోవచ్చు. అలాగే ప్లేట్లెట్స్ తగ్గిపోతే కనుక ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ కానీ సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ కానీ మనం వినియోగిస్తాం. ఒక యూనిట్ ఆఫ్ ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ వలన 3000 to 5000 ప్లేట్లెట్ కౌంట్స్ని ఒకసారి పెంచుకుంటే ఒక యూనిట్ ఆఫ్ సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ వలన 30,000 to 50,000 ప్లేట్లెట్స్ కౌంట్స్ని ఒకేసారి పెంచుకోవచ్చు. ఈ బ్లడ్ అనేది చాలా విరివిగా దొరికే కెమికల్ ప్రోడక్ట్ కాదు. ఎవరన్నా ఒకళ్ళు సహృదయంతో డొనేట్ చేస్తేనే ఇంకొకరికి మనం ఇచ్చి వాళ్ళ ప్రాణాలని కాపాడగలం. అందుకని సహృదయంతో వాలంటరీగా వచ్చి బ్లడ్ డొనేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. 3 monthsకి ఒకసారి బ్లడ్ డొనేట్ చేయటం వల్ల ఎటువంటి హాని ఉండదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బ్లడ్ డొనేషన్స్ అనేది రక్త సంబంధీకుల మధ్యన ఇవ్వటం అనేది అంత మంచిది కాదు. ఏ క్యాన్సర్ అయినా సరే ట్రీట్మెంట్ అంతా పూర్తయిన తర్వాత 3 నెలలకు ఒకసారి చొప్పున 3 సంవత్సరాలు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. 4వ సంవత్సరం 5వ సంవత్సరం 6 నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇలాగ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి అంటే, ఒకటి ఇంతకుముందు చేసిన ట్రీట్మెంట్ వల్ల, అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఎదురైతే వాటిని ముందే గుర్తించి తగిన చికిత్స చేయడానికి అవకాశం ఉంటుంది. రెండవది, ఒకవేళ క్యాన్సర్ తిరగబెట్టే అవకాశం ఉంటే వాటిని కూడా ఎర్లీగా గుర్తించి వాటికి తగిన ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా రెగ్యులర్ ఫాలోఅప్ ఉండాల్సిన అవసరం ఉంది. ఈ క్యాన్సర్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. మొదటిది, కత్తిగాటు పెట్టగానే క్యాన్సర్ పెరిగిపోద్ది అని. కానీ ఇది అపోహ మాత్రమే. ఎందుకంటే కొన్ని క్యాన్సర్స్కి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆపరేషన్ తప్పనిసరి. ఆపరేషన్ ద్వారా చాలా క్యాన్సర్స్ని పూర్తిగా నయం చేయొచ్చు. సో వ్యాధి నిర్ధారణకి ఆపరేషన్ అవసరం అవుద్దని మనం మాట్లాడుకున్నాం. సో జబ్బును బట్టి అవసరమైన చోట ఆపరేషన్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ చేసినంత మాత్రాన క్యాన్సర్ పెరగటం అనేది లేదు, అలాంటివి జరగవు. ఇది కేవలం అపోహ మాత్రమే. రెండవ అపోహ ఏంటంటే, క్యాన్సర్ అంటువ్యాధేనా అని అడుగుతూ ఉంటారు. క్యాన్సర్ అంటువ్యాధి కాదు, అది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధి కాదు. ఆ క్యాన్సర్ వ్యాధి పేషెంట్లతోటి కలిసి ఉండొచ్చు, వాళ్ళు వాడుతున్న పాత్రలు అవి వాడవచ్చు, వాళ్ళతో కలిసిమెలిసి ఉండటం ద్వారా ఆ జబ్బు వేరే వాళ్ళకి సంక్రమించదు. సో ఇది అంటువ్యాధి కాదు. మూడవది ఏంటంటే, కీమోథెరపీ అవన్నీ ఇస్తే పేషెంట్కి భయంకరమైన నొప్పులు వస్తాయి అంటూ ఉంటారు. కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కీమోథెరపీ వలన, అవన్నీ తాత్కాలికమైన ఇబ్బందులు. ఆ తాత్కాలికమైన ఇబ్బందులని అధిగమిస్తే దానివల్ల కలిగే ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ తాత్కాలికమైన ఇబ్బందులను చూసి భయపడి అసలే ట్రీట్మెంట్ చేసుకోకుండా ఉంటే జబ్బు వలన ఇబ్బందులు వచ్చి మరణించే అవకాశం ఉంటుంది. సో అందుకని ఈ అపోహలతోటి జబ్బుకి ట్రీట్మెంట్ చేసుకోకుండా ఉండటం లాంటివి చేయకూడదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, క్యాన్సర్ వ్యాధిని పడ్డ వాళ్ళకి ఉచిత సలహాలు ఇచ్చేసి, పై ఇంటోళ్ళు పక్కింటోళ్ళు ఇచ్చేసి అనవసరమైన సలహాలు ఇచ్చి వాళ్ళని తప్పుదారి పట్టించడం జరుగుతూ ఉంటుంది. మీకు ఉన్న సందేహాలని మీ డాక్టర్ గారి దగ్గర ఈ సందేహాలు నివృత్తి చేసుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని పై ఇంటి ఆయనో పక్కింటి ఆయనో ఎదురింటి ఆయనో చెప్పాడని చెప్పి నిర్ణయం ఎప్పుడూ తీసుకోకూడదు. క్యాన్సర్ రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఒకటి, చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి. టొబాకో ఏ రూపంలోనైనా తీసుకోకూడదు, మద్యం తీసుకోకూడదు. తర్వాత మనం ఎత్తుకు తగ్గ బరువుని మెయింటైన్ చేసుకోవాలి. అధిక బరువు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరి.
రెగ్యులర్ ఎక్సర్సైజ్, రోజుకి ఒక 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కొన్ని ఇన్ఫెక్షన్స్కి ఇమ్యునైజేషన్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం హెపటైటిస్ బి వైరస్కి వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా లివర్ క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల సర్విక్స్ క్యాన్సర్ వస్తుందని అనుకున్నాము. ఆ వైరస్కి వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇమ్యునైజేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పద్ధతులన్నీ పాటించడం ద్వారా దాదాపుగా 140% క్యాన్సర్స్ని మనకు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. మాది గుంటూరు జిల్లా మాచల్ మండలం కొత్తపల్లి గ్రామం అండి మాది. నా పేరు లక్ష్మి అండి. మా ఊరు నరసింహ హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్తే ఆయన టెస్ట్ చేశాడు. టెస్ట్ చేయగానే ఇట్టంతలా గడ్డు ఉందమ్మా నీ కడుపులో అని చెప్పాడు. ఏడుస్తున్నా అండి, 2 ఆడపిల్లలు నాకు. ఏడుస్తుంటే ఎందుకు ఏడగాకు, ఇటు మీ సార్ ఉన్నారు, ఇటు గుంటూరు వెళ్ళండి అని చెప్పారు. గుంటూరు మాస్క్ వెళ్ళి టెస్ట్లు అవి చేయించుకుంటామన్నాండి. చేయించామండి. చేయించిన తర్వాత మళ్ళీ క్యాన్సర్ వచ్చిందని చెప్పారండి. అన్నాశం క్యాన్సర్ అన్నారు. మణిపాల హాస్పిటల్కి రమ్మంటే వచ్చామండి. వస్తే టెస్ట్ చేశారు, అన్నీ చేసి మమ్మల్ని క్రీమోథెరపీ ఇచ్చారు. నాకు ట్రీట్మెంట్ 3 సార్లు ట్రీట్మెంట్ ఇచ్చారండి. తర్వాత ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత 2008 కల్లా మాకు అన్ని మెడిసిన్స్ అయిపోయినాయండి. ఇప్పటికి ఏ ఇబ్బంది లేదండి. మెడిసిన్స్ కూడా ఏం లేవు, అంతా బాగానే ఉందండి. 4 సంవత్సరాల క్రితం నయమైందండి. నయమయ్యాక ఇప్పుడు బాగానే ఉంది. నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను, చక్కగా సంసారం చేసుకోగలుగుతున్నాను. ప్రపంచ మానవాళి మీద మహమ్మారిగా వచ్చిన క్యాన్సర్ను నిరోధించడానికి సిద్ధపడండి. వైద్య శాస్త్రం మిమ్మల్ని రక్షించడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉందని మరువకండి. దురలవాట్లకు దూరంగా ఉండండి. పొగాకు వినియోగాన్ని ఆపండి. తాగుడు మానండి. కాలుష్యాన్ని తగ్గించుకోండి. ప్రకృతిని కాపాడండి. నిర్లక్ష్యం వల్లే క్యాన్సర్ దాడి చేస్తుందని గుర్తించండి. ఆందోళన పడకుండా ఆహ్లాదంగా ఉండండి. వైద్య సేవలు వినియోగించుకొని ఆరోగ్యవంతులు కండి. మీకోసం మేమున్నాం. వ్యాధి కారణాలు తెలుసుకొని సహకరించండి. క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్. క్యాన్సర్ నయమవుతుంది. భయపడకండి. క్యాన్సర్ సమస్యకు సత్వర పరిష్కారం ముందు జాగ్రత్త మాత్రమే. సర్వే జనా సుఖినో భవంతు.